ఈ 5 ఏళ్ళలో జగన్ పరిపాలన అంటే బాగాలేదండి అసలు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదు, చూడబోమేమో. సంక్షేమ పథకాలు వేసినంటే మనం ముందు వేసిన పథకాలే బోల్డ్ ఉన్నాయి. అందులోని చాలా చంద్రబాబు నాయుడు గారు వేసిన పథకాలు అంటే బోల్డ్ ఉన్నాయి. అందులోని ఈయన ఏదో అటు ఇటు మార్చాడు, కానీ అవి కూడా పూర్తిగా ఆ పథకాలు ఏమీ ఆయన పూర్తి చేయలేదు. నవరత్నాలు ఏవో 9 నవరత్నాలు అన్నారు. ఆ 9 నవరత్నాలు 150 మందికి పనికి వచ్చేయేమో, అంతేకాని ప్రజలకు ఎవరికి పనికి రాలేదు అవి. ఆయన పగ సాధించుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యారు, కానీ పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన ఫస్ట్ రావడంతో ప్రజలది ప్రజావేదిక కూర్చేశారు. తర్వాత నుంచి మన అమరావతి పూర్తి చేయకపోయినా అక్కడ రైతులను ఎంత హింసించారో మనం చూసాం. రానుతో అంతమంది హింసించడం అవసరమా? ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏంటి, ఎవరైనా ఎక్కుతారు దిగుతారు. ఆ చేసిన సగంది ఈయన పూర్తి చెయ్యాలి. పూర్తి చేయకపోయి ప్రజల సొమ్ము చాలా నష్టం చేశారు. సగం వరకు అయ్యేది దాన్ని కూడా పూర్తిగా అయిపోయింది, ఇంకొంచెం అవుతే. అది ఆ ముఖ్యమంత్రి చెయ్యాలి అసలు బాధ్యతగా. అది కాదు, ఒక కక్షతో ముఖ్యమంత్రి అయ్యారని మేము అనుకుంటున్నాం తప్ప ప్రజల కోసం అయ్యే ముఖ్యమంత్రి అయితే మాత్రం కాదు. ఇప్పుడు రేట్లు చూసుకున్న నిత్యావసర ధరలు కానీ, కరెంటు బిల్లు కానీ, ఒక పరిశ్రమలు తేటం కానీ ఎందుకు తగ్గించట్లేదు, పెంచట్లేదు? అసలు ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తేనే కదా తగ్గించడానికైనా, పరిపాలించడానికైనా, ఎక్కడైనా మన ప్రత్యేక హోదా తేడానికైనా. ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయలేంది ఎక్కడ. ఆయన దోచుకోవడానికి ఒకటే ఆధారం పెట్టుకున్నారు కాబట్టి పెంచాలి, పెంచి ఆ డబ్బులు దోచుకోవాలి. మళ్ళీ వచ్చే పరిస్థితి ఉందంటారు? వచ్చే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే చాలా జనాలు నష్టపోయి ఉన్నారు, చాలా పగతో కూడా ఉన్నారు. ఎందుకంటే బయటికి నోరు ఇప్పితే ఎక్కడ దౌర్జన్యం చేస్తారా అన్నట్టు ప్రజలు కూడా నోరు ఇప్పట్లేదు. ఇప్పుడు ఈ ఓట్ల ఎలక్షన్తో నోరు ఇప్పుతారు. ఇప్పుడు జనాలు చేతితోటే చూపిస్తారు ఇప్పుడు. ఎందుకంటే అందరూ కూడా చాలా అలిసిపోయి ఉన్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా ప్రజల నుంచి వ్యతిరేకత ఉందండి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెవల్యూషన్. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ చాలా వరకు కూడా సఫలీకృతం కాలేదు. ఆయన చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దానికి సరైన సమాధానం కూడా ప్రజలకు ఆయన తరపుల నుంచి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, జడ్పీసీలు కానీ, కార్పొరేట్లు కానీ సరైన జవాబు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు దశల వారీగా, అది అమలు కాలేదు సరికదా. మద్యం రేట్లు విపరీతంగా పెంచారు. ఎందుకంటే కూలీలు కూడా విపరీతంగా దీని మీద వ్యతిరేకత కనిపిస్తుంది. అదేవిధంగా సాధారణ అంటే అప్పుడు ప్రజల్లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చేసే వాగ్దానాలు ఏవి కూడా చాలా వరకు కూడా ఆయన సఫలీకృతం చేయలేకపోయారు. దానికి కారణాలు ప్రజలుకి చెప్ప తీరాలి. ఎందుకంటే ప్రజలే ఓటేసి ఆయన్ని గెలిపించారు. ఆయన పాలన చాలా వరకు కూడా ఫెయిల్యూర్ అయిందని చెప్పాలండి. సార్, ఆయన వే ఆఫ్ స్టైల్ వేరే ఉందండి. ప్రజలు ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే సరిపోతుందండి. ఆ 10 రోజులకే ఇప్పుడు రకరకాల చేతివృత్తులు వారు ఉన్నారు. అది కొంతమందికే వెళ్తుంది. ఇప్పుడు ఒక సంక్షేమ పథకం ఇచ్చామంటే రాష్ట్రం మొత్తం మీదకి వెళ్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకం ఎందుకు ప్రజలు కోరుతున్నారంటే ఫలాలు అందరికీ అందాలి. ఏ 10 మందికి అందితే అది చేసినట్టు కాదండి. అందుకోసమని సఫలీకృతం కాలేకపోతున్నారు ఆయన. అంటే చేత కావట్లేదని మనం అనకూడదండి. ఆయన కూడా, ఎందుకంటే ఆయన కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆ బ్లడ్లో కూడా ఉంది. కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు ఆయనే తెలియాలండి. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకం. చెప్పలేము. అలాగని ఆయన రాడు అని అనలేము. కానీ చాలా వరకు కూడా వ్యతిరేకత అయితే ఉందండి. మారాలి, పరిపాలన మారాలి. ఆయనకు కూడా పరిపాలన ఒకసారి నా పరిపాలనలో చేసే పొరపాట్లు ఆయన దిగిపోయిన తర్వాత ఆయనకు అర్థమవుతాయండి. ఇప్పుడు ఎందుకంటే సీట్లో కూర్చున్నంతసేపు ఆయనకి పెద్దగా ఏం తెలియదు. ఒకసారి సీటు దిగిపోయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత అప్పుడు ఆయన తనలో తాను ప్రశ్నార్థకం చేసుకుంటాడు. నేను ఎక్కడ వెంట్ రాంగ్, నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ రైట్ చేశాను, ఎక్కడ రాంగ్ చేశాను, తప్పులెన్ని చేశాను, ఒప్పులెన్ని చేశాను, ఎందుకు ప్రజల్లో నాకింత వ్యతిరేకత వచ్చింది. 155 సీట్లతో సీఎం అయిన నేను ఈరోజు ఈవెన్ ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా నాకు అర్హత కల్పించలేదు అని అంటే నేను ఎక్కడో పొరపాటు చేశాను ఆయన తెలుసుకోవాలండి.